మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటాడు. డిసీజ్డ్ ముద్దురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పనిచేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయిలో అత్త ఇంట్లో కిరాయి ఉంటున్నది. ఇతనికి అనుమానం అన్నట్టు భర్త ఏదైతే అక్కిస్తున్నాడో అనుమానం, భార్య క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి కొంచెం డ్రంక్ తాగే అలవాటు ఉంది. ఎట్లాగో భార్య దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చి భార్యని ఎట్టి బస్సులో అంతమంది ఒక ప్లాన్ వేసుకొని 23 నాడు తాగిన మత్తులో పెట్రోల్ కొనుక్కొని నియర్ బై పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొనుక్కొని ఆమె మీద పండుకున్న సమయంలో ఆమె ఇద్దరు పిల్లలతో కూడా పడుకోవడం జరిగింది. ఆ పడుకున్న సమయంలో తెచ్చుకున్న పెట్రోల్ను ఆమె మీద చల్లి అగ్గిపుల్ల గీల్చి ఆమెను అంటుపెట్టడం జరిగింది. అది కిరాతకంగా చెప్పారు. సో ఇమీడియట్గా ఆమె అది చూసిన తర్వాత చిన్న పాప ఇద్దరు బయటకు వచ్చారు. సో పాపను తీసుకొని ఇంకా వెళ్ళిపోయారు. 95% బన్స్ తోటి ఇమీడియట్గా పోలీసు పక్కన వాళ్ళు కూడా ఆమెని గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. చికిత్స పొందుతూ ఆమె మొత్తం అన్కాన్షియస్ అయిపోయిన తర్వాత మనం షిఫ్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ లోపలే ఆమె గాంధీ హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈ యొక్క భర్తకున్న క్యారెక్టర్ మీద అనుమానంతో భార్యను కిరాతకంగా చంపాడు. సో ఈ కేసులో దర్యాప్తులో అన్ని విషయాలు, అన్ని సర్కమ్స్టెన్సెస్, ఐ విట్నెసెస్, మెడికల్ ఎవిడెన్స్ పెట్టి ముద్దాయికి నల్లకుంట పోలీసులు, జగన్ ఏసీపీ ఓయూ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్స్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, ఇన్స్పెక్టర్ రాములు, ఎస్ఐస్ అందరు కలిసి ఒక 36 అవర్స్ లోపల యాక్చువల్గా ముద్దాయి నేరం చేసిన తర్వాత తప్పించుకునే ప్రయత్నంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి రకరకాల ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. సో అతన్ని ఒక 36 అవర్స్ లోపల పోలీసు బృందం పట్టుకొని అరెస్ట్ చేశారు. ఈ కేసులో అది కిరాతకంగా నేరం చేసిన హస్బెండ్కు తప్పకుండా అన్ని రకాలుగా సిస్టమేటిక్ దర్యాప్తు జరిపి అతని శిక్ష పడేట్టు పోలీసు దర్యాప్తు చేస్తుందని తెలియజేస్తుంది.